చెప్తూనే ఉన్నాం. ఇప్పుడున్న జనరేషన్ కూడా నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కుటుంబము, వాళ్ళ అత్త మామ తాతలు ముత్తాతలు వాళ్ళంతా బ్రాహ్మణ కుటుంబము, పండితులు, కాశ్మీర్ పండితులు. జ్ఞానాన్ని తెచ్చుకోండి. సెంట్రల్ మినిస్టర్ నిన్ననో మొన్ననో మాట్లాడాడు, అది వైరల్ చేస్తున్నారు దాన్ని. అసలు సోనియా గాంధీ గారు ఆమె మ్యారేజ్, ఆమె రాజీవ్ గాంధీ గారిని పెళ్లి చేసుకునే సోనియా గాంధీ గారు 1968వ సంవత్సరం సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్నది 1968. 1968లో రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి ఆమె ఇందిరాగాంధీ గారి 68 నుంచే ఆమె ఇందిరాగాంధీ గారి కోడలు. ఆమె రాజీవ్ గాంధీ కులము పండితుడు, బ్రాహ్మణుడు. ఆమెది కూడా బ్రాహ్మణ కులానికే చెందుతుంది. బ్రాహ్మణ కులానికే చెందుతుంది ఆమె. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు సోనియా గాంధీ గారిని 1968 సంవత్సరంలో పెళ్లి చేసుకుందో ఆ రోజు నుంచే ఈ భారతదేశం యొక్క ఇందిరాగాంధీ గారి యొక్క కోడలు, మన భారతదేశం కోడలామే. బీజేపీ నాయకులారా, మీకు రాజకీయ స్వార్థము మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ భారతదేశ ప్రజలు ఒప్పుకుంటారు. భారతదేశ ప్రజలు ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఈ దేశం యొక్క సాంప్రదాయాలు, భారతదేశం యొక్క సాంప్రదాయాలు, ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబం సాంప్రదాయాలు, ఈ దేశ ప్రజల యొక్క సాంప్రదాయాలు లో జీవిస్తూ ఉన్నదాన్ని. మేము అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులను, అరవై 68 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత వాళ్లకు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వాళ్ళు పుట్టడం జరిగింది. సోనియా గాంధీ గారు ఇంకా అప్పటికి రాజకీయాలకు రాలేమే, ఒక గృహిణిగా, రాజీవ్ గాంధీ భార్య ఒక గృహిణిగా ఆ ఇద్దరు పిల్లలకు, ఆ కొడుకు కూతుర్ని, ఆ యొక్క కుటుంబం యొక్క జీవితాన్ని గడుపుతున్నది అప్పుడు ఆమె. అదే సమయంలో మరి ఈ దేశం కోసము ప్రధానమంత్రి హోదాలో మరి వారు కొన్ని దేశ ప్రజల భద్రత విషయంలో కొన్ని పాలసీ మ్యాటర్లో ఆమెని హత్య చేయడం జరిగింది. మిగతా అది మనకు తెలుసు. సోనియా గాంధీ గారి అత్తని, ఇందిరాగాంధీ గారిని హత్య చేసింది. ఆమె బలిదానం అయిపోయింది దేశ ప్రజల విషయంలో. ఇదొక చరిత్ర. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా దేశ ప్రజలు రాజీవ్ గాంధీ గారిని కూడా, సోనియా గాంధీ భర్త రాజీవ్ గాంధీ గారిని కూడా హత్య చేయడం జరిగింది.
హత్య చేసిన తర్వాత ఆ రోజుల్లో దాదాపు 7 సంవత్సరాలు ఆమె అజ్ఞాత జీవితం గడిపింది ఢిల్లీలో. పిల్లలను చూసుకుంటూ రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఒక తల్లి పాత్ర, ఒక తల్లి పిల్లలను చూసుకుంటూ ఆ జీవితాన్ని గడుపుతున్నది. 7 సంవత్సరాల అజ్ఞాత జీవితం ఆమెది. ఆ రోజులలో దేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అయోమయం. ఆ పరిస్థితులలో మరి ఈ భారతదేశంలో ఉన్న ఎంటైర్ మారుమూల గ్రామం నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దేశం మొత్తంలో అందరూ కూడా సోనియా గాంధీ గారిని కోరడం జరిగింది, వేడుకోవడం జరిగింది. అమ్మా సోనియా గాంధీ గారు, మీరు ముందుకు రావాలి, బయటికి రావాలి. మీరు వస్తేనే ఈ దేశ ప్రజలకు ఆనాడు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, మీ అత్త ఇందిరా గాంధీ గారు, మీ భర్త రాజీవ్ గాంధీ గారు, వారి యొక్క త్యాగాలను, వారి యొక్క పరిపాలన మళ్ళీ అందాలి అని అంటే మీరు రాజకీయాలకు రావాలి అని 7 సంవత్సరాల ఆమె తర్వాత ఆమెను వేడుకుంటే అనేక మంది పెద్దలు, కార్యకర్తలు వేడుకున్న తర్వాత వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది, రాజకీయాలకు రావడం జరిగింది. అక్కడి నుంచి మొదలైంది ప్రయాణం సోనియా గాంధీ గారిది.